అరే ఇన్నిసార్లు బెల్ కొడుతున్నారేంటి? ఎవరు బెల్ కొడుతూనే ఉన్నారు? ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా? వస్తున్నాను, ఆగండి, డోర్ తీస్తాను. నాకేమనిపిస్తుందంటే ఈ డోర్ బెల్లి తలపోతాయండి. అరే బాబా, అరే నన్ను కాల్చేస్తున్నారు, నేను కాలిపోతున్నాను. అరే బాబా, అరే మంటలాపండి, కాపాడండి. హాయిగా ఉంది నాయన. అరే రే ప్రాణం పోయి వచ్చారట్టు అయింది. థ్యాంక్ యూ. అరే మీలో చాలా బాగుంది. అయితే కానీ ఇది ఇప్పుడు మీది కాదుగా. నా పేరు టోపీ వాలా. టోపీ పెట్టుకొని అంటే మీ తాత వాళ్ళ ముత్తాత, మా తాత వాళ్ళ ముత్తాతకి మీరుండే ఇంటిని అమ్మేశారు. చూడండి సిగ్నేచర్, చూడండి ఇక్కడ సిగ్నేచర్ PAOF ప్రూఫ్. ఇలాంటి వాళ్ళ కోసమే కదా నేను ఈ బాండ్ పేపర్స్ తీసుకొచ్చాను. ఈ టోపీ పెట్టుకుని. అంటే మేము ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళమా? నువ్వు చెప్పే కథ అబద్ధం. ఇంకా ఈ పేపర్లు కూడా నకిలీ. ముందు ఆ పేపర్లు ఇటువు, వీటిని చింపి పారేస్తాను. ఇప్పుడు చెప్పు, మీసం మెలేసి. నేను అబద్ధం చెప్పట్లేదు. ఇదిగో చూడండి, మీ తాతల ముత్తాతల సిగ్నేచర్ కూడా ఇక్కడ ఉంది. కానీ అంకుల్, తాతల ముత్తాత సిగ్నేచర్ ని మీరెలా చూశారు? శభాష్ పినాకి. అసలు వాళ్ళు అరే బాబా, అదంతా నా సమస్య కాదు. రేపు ఒక కస్టమర్ తీసుకుని వస్తాను. మీరంతా రెడీగా ఉండండి. టోపీ పెట్టుకొని. ఇలా బలవంతం చేస్తున్నారండి. ఓకే, బాయ్ బాయ్. ఈ టోపీ వాళ్ళని నేను అరే చేస్తే అరే ఇంటిని ఇంకా శుభ్రంగా పెట్టండి. ఓకే అంకుల్. ఈ టోపీ వాళ్ళ అంకుల్ కి ఎలాగైనా మంచి గుణపాఠం చెప్పాలి. అరే ఇది అంకుల్ చేయి కదా. వచ్చాయి. ఓకే అంకుల్, రేపు కలుద్దాం. మీరు వెళ్ళి ఇల్లు కొనే కస్టమర్ ని తీసుకొచ్చేసేయండి, మేము రెడీగా ఉంటాం. అలాగే, సరే సరే. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. పినాకి, నువ్వేం చేస్తున్నావు? వాడంతా అబద్ధం చెప్తున్నాడు. వాడి మాటల్ని ఎందుకు నమ్ముతున్నావు? మీరు అస్సలు టెన్షన్ పడకండి అంకుల్, నా దగ్గర చాలా మంచి ప్లాన్ ఉందిగా. ఏంటి ప్లాన్? ఈ ఇల్లు కొనాలి అంటే కొనేవాళ్ళు ముందుకి రావాలి కదా. అర్థమైందా? నో బెల్లు మాత్రం కొట్టకండి, జస్ట్ డోర్ కొడదాము అంతే. హలో టోపీ వాళ్ళ అంకుల్, రండి. అలాగే, సరే. సేటు గారు లోపలికి రండి. మీ ఇల్లే అనుకోండి. రండి, నేను చెప్పానుగా ఇల్లు చాలా బాగుంటుంది అని. ఏమంటారు? టోపీ పెట్టుకొని. ఈ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. వెరీ గుడ్. పదండి, నేను మీకు ఇల్లంతా చూపిస్తాను. టోపీ వాళ్ళ అంకుల్, మీరు అలా రిలాక్స్ గా కూర్చోండి, నేను ఈయనకి ఇల్లు చూపిస్తాను. మీరు నాతో రండి అంకుల్. అయితే మంచిదే, నేను బాగా రిలాక్స్ అవుతాను. కలలు కూడా కనండి అంకుల్. ముందుగా హాల్ ఉంది చూసారా, ఇది ఒక రూమ్ అన్నమాట. రండి, ఇక్కడ ఇంకో రూమ్ ఉంది, చూపిస్తాను. అరే ఇది సేటు గారు అరుపులా ఉంది. ఏమైంది సేటు గారికి? ఎక్కడున్నారు? ఏ బాబు, సేటు గారు ఎక్కడున్నారు? ఆయన ఇక్కడ ఉన్నారు అంకుల్. ఇక్కడంటే ఎక్కడ? సేటు గారు ఎక్కడున్నారు? మీరు ఎలా ఉన్నారు అంకుల్? నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఒక పెద్ద హోల్ ఉంది, మేము కార్పెట్ వేసి కవర్ చేసాం. ఎంత పెద్ద గుంట! ఇలా ఇంకేం దాచారో? ఇల్లు కొంటున్నారా? నేను కూడా వచ్చా 25 సంవత్సరాల క్రితం. 25 సంవత్సరాలు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మరి ఇల్లు ఎలా ఉంది? నీకు నచ్చిందా లేదా? తిక్క తిన్నగా కుదిరిందిగా. అరే బాబా, దెయ్యం గీయం ఏమీ లేదు. ఆ గొంతును నేను రిపేర్ చేస్తానుగా. ROEPR రిపేర్. ఇలాంటి ఇల్లు మీకు ఎక్కడ దొరకదండి. టోపీ పెట్టుకొని చెప్తున్నాను. అవును అంకుల్, మీరు చీకటికి భయపడిపోతే ఎలాగా? మీరు ఇంకా చూడాల్సింది చాలా ఉంది. రండి, మీకు కిచెన్ మీరెందుకు కష్టపడుతున్నారు? రిలాక్స్ గా కూర్చొని టీ తాగండి. అంకుల్ కి కిచెన్ నేను చూపిస్తాను కదా. సేటు గారు, మీరేం భయపడకుండా కిచెన్ ని చూడండి. మీకు తప్పకుండా బాగా నచ్చేలాగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. PPART ప్రిటీ. పదండి అంకుల్, మనం వెళ్ళి కిచెన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి అంకుల్, మాది చాలా పెద్ద కిచెన్.
చూడండి ఈ షెల్ఫ్స్ కబోర్డ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఎన్ని ఎక్కువ ఉన్నాయో. ఇక్కడ చూడండి చిమ్నీ ఉంది, వంట సామాన్లు కూడా ఉన్నాయి. ఇలా కాళ్ళు ఎగురుకుంటూ వస్తున్నాయి. కాపాడండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎక్కడికి వెళ్ళా ఈ సామాన్లన్నీ? ఏమైంది అంకుల్? నా గొంతు ఎండిపోతుంది, కాస్త నీళ్ళు ఇవ్వవా? నీళ్లు. నీళ్లు కావాలా? ఇప్పుడే ఇస్తాను. ఇదిగో తీసుకోండి నీళ్లు. ఈ జగ్గు గ్లాస్ గాల్లో ఎగురుతాయండి. మంచిగా అసలు ఏం తాగండి. జరుగుతోంది? కాపాడండి, టోపీ వాలా. చెడు గారు, చెడు గారికి ఏమైంది? చెడు గారు, నేను వస్తున్నాను. గారు, ఇల్లంతా చూడాల్సింది మీరు. నాకు ఇంక ఇల్లు చూడాలని లేదు, ఇప్పుడు వరకు చూసించాలు. మా ఇల్లు చాలా చాలా అందంగా ఉంటుంది అంకుల్. మీరు ఇంకా అసలు ఏమి చూడనే లేదు. నేనేమి చూడను, నేనేమి చూడను. అరే చెడు గారు, పిల్లాడు అంతగా చెప్తున్నాడు కదా, చూడండి. చూడండి, రండి రండి చూడండి. ఇది మా ఇంట్లో ఉన్న ఇంకో ఫ్లోర్ అన్నమాట. రండి అంకుల్ రండి, భయపడాల్సిన పనేం లేదు. అరే బాబా, ఎంత అందమైన ఇల్లు చూసి కూడా మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? కడుపంతా ఉబ్బరంగా ఉంది. ఏం పర్వాలేదు అంకుల్, భయం వల్ల ప్రెషర్ పెరగడం అనేది చాలా కామన్. ఇట్స్ న్యాచురల్. ఇటు చూడండి, ఇదే మా బాత్రూమ్. సరిగ్గా చెప్పావు బాబు. మీరు వెళ్ళిరండి సేటు గారు, మేము ఇక్కడే ఉంటాము. వెళ్ళిరండి, వెళ్ళిరండి సేటు గారు. వెళ్ళండి వెళ్ళండి. బాత్రూమ్ పోనీలే, కొంచెం ఫ్రెష్ అవుతాను. చిచ్చి, నీ పళ్ళెంత వికారంగా ఉన్నాయి. ఇదిగో బ్రష్ చేసుకో, హెయిర్ కూడా క్లీన్ చేసేసుకో, ఇంకా ముఖం కూడా తుడుచుకో. నీ ముక్కులో హెయిర్ కూడా కట్ చేసేస్తాను. హెయిర్ కట్ చేసేస్తావా? వద్దు 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 వద్దు. ఎక్కడికి వెళ్ళిపోయి? ఇక్కడ నుండి పారిపోవడం మంచిది, ఇక్కడ ఉంటే ప్రెషర్ పెరిగిపోతుంది నాకు. బాత్రూమ్ ఎలా ఉంది? అరే ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. టోపీ వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమవుతోంది? అరే సేటు గారు, ఆగండి సేటు గారు, ఆగండి. ఎందుకు భయపడుతున్నారు మీరు? రిలాక్స్. అయ్యో అంకుల్, ఎందుకలా భయపడుతున్నారు? ఇలా చూడండి, ఇది దయ్యమో భూతమో కాదు, ఇది మా పెంపుడు కుక్క గప్పు. నైస్ డాగ్. గారికి ఏమైంది? ఇది చిన్న కుక్కే కదా. అరే సేటు గారు ఆగండి. అరే బాబా, వెరీ గుడ్ గప్పు. అరే సేటు గారు, కాపాడండి, కాపాడండి. అరే బాబా, ఇతను చాలానే భయపడ్డాడే. పర్వాలేదులే, రేపు ఇంకొక కస్టమర్ ని తీసుకొని వస్తాను. ఇతను క్యాన్సిల్. చాలా మంచి బ్రాండ్, NEUUU. సరే మరి నేను వెళ్తాను. బాయ్ బాయ్, సీ యూ టుమారో. అలాగా, టుమారోనా? మళ్ళీ ఇంట్లోకి? నేను పైకి ఎలా వచ్చాను? ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి? మళ్ళీ వెనక్కి ఎలా వచ్చేసాను? అరే నేను పడిపోయాను. నేను మళ్ళీ పడిపోయాను. అరే కాపాడండి, అరే కాపాడండి, నన్ను కాపాడండి. అరే ఎక్కడో గోడ ఎలా వచ్చింది? అరే ఏమవుతుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మయ్య, మంచిదయ్యింది. బాబా, ఇక్కడ నుండి బయటికి ఎలా వెళ్ళాలి? ఇతను బయటికి వెళ్ళాలంట. మీకు బయటికి వెళ్ళడానికి అంత తొందర ఉంది? మమ్మల్ని మీకు సరైన మర్యాదలైతే చేయనివ్వండి. ఎవర మీరు? నేను తాత వాళ్ళ ముత్తాతని. ఇంకా నేను తాత వాళ్ళ తాతని. మరి నేనేమో సూరి వాళ్ళ తాతని. మీసం మెలేసి గుర్తుపట్టలేదా? నేను తాతను, నేను ముత్తాతను. అరే బాబా, నన్ను ఎక్కడి నుండి ఎవరైనా బయటకు తీసుకెళ్ళండి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు? మేమందరం మీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాం, సరేనా? అర్థమైందా టోపీ వాళ్ళ? ఇంకా ఇల్లు అమ్మాలనుకుంటున్నావా? ఇక ఇల్లు కాదు, వేరే ఇల్లు కూడా అమ్మను. కనీసం నా ఇల్లు కూడా అమ్మను. టోపీ పెట్టుకొని నన్ను వెళ్ళనివ్వండి. విభూతి విల్లా నాట్ ఫర్ సేల్. ఇతనైతే షూస్ కూడా వేసుకోకుండా పారిపోయాడు.
దాందే ఉందిలే, నేను వీటిని అతని వెనకాల పంపించేస్తానుగా. ఇదిగోండి అంకుల్, మీ షూస్ వేసుకొని వెళ్ళండి.